హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రణవ్ వ్లాగ్స్. మనం స్మాల్ పొటాటో ఫ్రై ఎలా చేసుకుందాం, సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. 5 minutesలో చూసేద్దాం రండి. ముందుగా అయితే 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకొని అవి బాయిల్ చేసుకొని దానిపైన ఉన్న పొట్టును మాత్రం తీసేసుకోవాలి. అలా తీసి పక్కన పెట్టుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, చిటికెడు మెంతులు వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వచ్చిన తర్వాత మసాలా చల్లారంతా పక్కన పెట్టుకొని అల్లం వెల్లిగడ్డ చేసుకోవడానికి అల్లం కొమ్ము తీసుకొని ఒక 10 ఎల్లిపాయలు తీసుకొని ఇట్లా కచ్చా పచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి ఆ నూనె వేడెక్కిన తర్వాత ఇంత ముందుకు నూరుకున్న అల్లం వెల్లి పేస్ట్ మాత్రం అందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఆలు ఉంది కదా, ఆ ఆలుని అందులో వేసుకోవాలి. వేసుకొని అలా మీడియం ఫ్లేమ్లో 5 minutes అయితే మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత కరివేపాకు, టేస్ట్కి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 minutes పాటు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో. ముందుగా వేయించుకున్న మసాలాను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలా మగ్గిన తర్వాత కొంచెం స్పైసీ ఉండడం కోసం చిటికెడు కారం వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా మిక్సీ చేసుకున్న మసాలాను అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తర్వాత కొత్తిమీరను వేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనున్న గంటను గట్టిగా కొట్టండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది.